విజ్ఞత, సాహితీ ప్రాజ్ఞత మూర్తీభవించినటువంటి సభకు సహస్ర ప్రణామాలు. కాలాతీతమైనటువంటి సమయంలో జీవితకాలాన్ని ఎంత మధురంగా రమణీయంగా మలుచుకోవాలో చెప్పిన సంచలనాత్మకమైనటువంటి చలం అక్షరాల గురించి మాట్లాడటం అనేది సాహసోపేతమైనటువంటి చర్య. సభాధ్యక్షుల వారిని చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. కారణం ఏమిటంటే, పిల్లల మనస్తత్వాన్ని ఎరిగి తన ఆకలిని కూడా చంపుకొని పిల్లలకు పెట్టే తల్లిలాంటి మస్తాన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే సభాధ్యక్షులు ఒక అర్ధగంట కాలం మాట్లాడాలి. పిల్లల ఆకలికి తల్లి కూడా తన ఆకలిని వదులుకుంటుంది. నా కడుపు వెలితి చూడలేదే అమ్మా, నువ్వు తిండి మాని నాకు పెడుదువమ్మా, నన్ను గన్న రుణము తీర్చలేనే అమ్మా, నిన్ను మరచితే నాకు బ్రతుకు ఉండదమ్మా. అధ్యక్షుడే అంతసేపు మాట్లాడితే ఈ సభ మనకు ఉండేది కాదని అర్థం. ఇక విశాఖ నగరంలో ఒక విజ్ఞాన నగారం వహించినటువంటి సహోదరి పద్మక్ గారికి హృదయపూర్వక నమస్సులు. ఎందుకంటే సమాజం అనే సరస్సులో సహస్ర భావాలతో వికసించినటువంటి ఒక ఉద్యమ పద్మం ఈ కత్తి పద్మ గారు. వారికి ధన్యవాదాలు. ఆమె మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడిన ఎలా ఉంటుందంటే, అభంగ గంగాకరంగా మృదంగనాథంలా ఆమె మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడాలన్నా భయపడాలి. కాకపోతే అక్క దగ్గర ఎందుకు భయం, అల్లరి చేయాలి. ఆ ధైర్యంతో మాట్లాడుతున్నాం. ఇక సాంబశివరావు గారు మాట్లాడారు. మనకి చిల్లర నోట్లు ఉంటే జేబులో కనిపిస్తే పెట్టుకుంటే బంగారాన్ని లోపల దాచుకుంటాం. చలమన్న అక్షర బంగారాన్ని హృదయంలో నిక్షిప్తం చేసుకున్న ధన్యాత్మక సాంబశివరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభాత వేళ చీకటిని తొలగించడం కోసం, అలా కిరణాలతో ప్రకృతి మాతను ముద్దాడడం కోసం సిద్ధపడినటువంటి ఉషోదయ కిరణాల రవికిరణ్ గారు మాట్లాడారు. వారి వేణుగానాన్ని వినాలనుకున్నాం, కానీ కంఠనాదాన్ని విన్నాం. ఆ భాగ్యం మనకు దక్కింది. అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కన్న కలములో తియ్యందనాలు అన్నట్లు అమరావతి తీరాన అమరమైన చలమ అక్షరాలను ముద్రించి సాగర తీరానికి తీసుకొచ్చిన అమరావతి పబ్లికేషన్స్ అధినేత శివప్రసాద్ గారికి హృదయపూర్వకంగా కరతాళాలతో మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. కారణం ఏమిటంటే, ఆయన రచయిత, కవి. చలమ అక్షరాలని కొత్త రూపంలో హృదయానికి ఎత్తుకొని హత్తుకున్నటువంటి ఒక అనుభవజ్ఞుడు ఆయన. అంటే అమ్మ పాలు తాగుతూ నిద్రాణమైన స్థితిలోకి నవ్వుతూ జారిపోయినటువంటి ఒక పసిపాపలాగా ఈ సభను చూస్తూ అలా ఆనందంగా సాక్షిభూతంగా ఒక నిర్మలాకాశంలో ఆయన ఉన్నాడు. సూర్యచంద్రులకు, నక్షత్రాలకు, వర్షమేఘాలకు సాక్షిభూతంగా ఉన్న గగనతలంలాగా అలా మౌనంగా అందరి భావాలు ఆలకిస్తున్నారు. ఆయన భావం మీద ఆయన లోపల దాచుకున్నారు. అంతటి శివప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ క్రౌంచ పక్షికి ఒక లక్షణం ఉంటుందట. అన్ని పక్షుల పోత దానికి తెలుస్తుందట. అన్ని పక్షులను దగ్గరికి లాక్కొస్తుంది. అలాంటి పాలడుగు రాజశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కాకపోతే చిన్న రాంగ్ సెలక్షన్ ఏంటంటే, ఏ బాణాన్ని అమ్ములు పొదిగి తొడిగితే యుద్ధము సమర్థవంతంగా సాగుతుందో ఎరిగిన శ్రీరాముడిలాగా ఎవరిని వేదిక మీదకి తీసుకురావాలో తెలుసు, పని భారం చేత నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అది రాంగ్ సెలక్షన్ అనిపిస్తుంది నాకు. సరే, ఇక భగవాన్ స్మృతుల్లోకి వెళదాం. చలంగారే చెప్పుకున్నారు, నేను గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేశాను, మడి తడి ఆచరణ పాటించాను, విష్ణువుని బాగా పూజించాను, బ్రహ్మ సమాజంలో కూడా చేరాను అన్నాడు ఆయన. చెట్టు చెట్టున కాణనందున్న చెల్లగి మధుర ఋతంబుల పిట్టలెవ్వని పాడుచుందురు ప్రీతి సాగరునాథని, కొండలందున గుహలయందున గగన పర్వత సీమలు సుందరాధ్వని తోడయోగులు స్తుతియొన చెడి దేవుని. ఎవరు తెల్లవారేసరికి ఆ కలపూచితాలు చెట్ల కొమ్మల మీద రెక్కలు విదిలించుకుంటూ కంఠాన్ని సవరించుకుంటూ కుహు కుహు గీతాలతో ఒక సిరిమవ్వలు మోగినట్లు పక్షులన్నీ కిలకిలా రావం చేస్తుంటే, తెల్లవారిందో ఈ వేకువజామయ్యిందని మేల్కొన్నటువంటి మానవ జాతిని మేల్కొల్పిన ప్రకృతి సంపదను ఎవరు మేల్కొల్పుతున్నారు, ఎవరు వారి కంఠాలలో నుంచి నినదించి రాగాన్ని పలుకుతున్నారు, ఎవరు అన్నటువంటి ఒక అన్వేషణ ప్రారంభమైంది చలం గారికి. అందుకు చలం సత్యాన్వేషి ప్రారంభించాడు.
ఇదంతా జరుగుతుంది, ఏదో ఉంది, ఏదో సత్యం ఉంది, అదేమిటని అన్వేషణ చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఈ పురాణాలు కథలు అనేక విషయాలు చెప్పిన వాటి మీద అనుమానం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు దయామయుడు, దేవుడు దయామయుడు, దయామయుడు అంటారు కదా. శోకభూయిష్టమైన లోపాలతో కూడుకున్న దుఃఖభూయిష్టమైన ఈ లోకానికి దేవుని దయకు ఎక్కడ పొంతన కనిపించటం లేదే అనుకున్నాడు చలం. దేవుడు దయ అంటున్నారు, ఇన్ని అవకతవకలేంటి, ఇన్ని అవరోధాలేంటి, ఇన్ని ఆటంకాలేంటి, ఇన్ని బాధలేంటి, ఇన్ని వేదనలేంటి, ఇన్ని నివేదనలేంటి, ఇదంతా ఏమిటి? ఈ లోకం ఇంత శోకంతో ఉంది కదా, లోపభూయిష్టంగా ఉంది కదా, దుర్భేద్యంగా ఉంది కదా, ఏమిటి ఆ సత్యం? ఆ దేవుని దయకు ఈ లోకం యొక్క దుఃఖానికి ఇక్కడ పొంతన కలగలేదని బాధపడ్డాడు చలం. బాధపడ్డం కాదు, బురదలో నుంచి అంటే ఎక్కడో మెత్తని మట్టిలో నుంచి అలా వికసించి నీటిలో నుంచి కాండాన్ని పెంచుకొని సూర్యుని యొక్క తేజస్సుకు వికసించిన కమలంలా వికసించాడు చలం. అందుకే చలం ప్రతి అక్షరం ఒక అక్షర దీపిక. ఆకాశంలో సూర్యచంద్రులు వెలుతురునిచ్చినట్లు అంటే చలంలో రెండు కోణాలు కనిపిస్తాయి. ఆయన యొక్క కొన్ని కథలు మనల్ని మేల్కొల్పుతాయి, కొన్ని మాటలు మనల్ని చైతన్యపరుస్తాయి, కొన్ని మాటలు మనల్ని వేడెక్కిస్తాయి. మన పద్మక్క మాట్లాడినట్లు వణికిపోతున్నాం, అది కాదు, స్త్రీ వణికిపోకూడదు, చైతన్యవంతం కావాలన్నట్లు ఆవిడ మాట్లాడేటప్పుడు ఒక చైతన్య దీప్తవంతమైన కాంతి మన హృదయాన్ని తాకుతూ ఉంటుంది. అలా అన్వేషిస్తున్న సమయంలో ఆయన మిత్రులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషి చింతా దీక్షితుల వారు చలంగారి యొక్క సత్యాన్వేషి అయినటువంటి చలం యొక్క ఆ తపనను, ఋషి హృదయాన్ని గమనించి అరుణాచలం తీసుకువెళ్ళడం జరిగింది. చలాన్ని, సంచలనమైన చలాన్ని అరుణాచలానికి తీసుకువెళ్ళడం జరిగింది. ఎక్కడికంటే నీ లక్ష్యానికి మార్గం కనిపిస్తుంది, దిశానిర్దేశం కనిపిస్తుంది, నీ అన్వేషణ ఒక చోట దానికి, నీ అన్వేషణకి సమాధానం దొరుకుతుందని తీసుకెళ్ళటం జరిగింది చింతా దీక్షితులు వారు. అక్కడికి వెళ్ళేసరికి దానికి ముందు ఒక సందర్భం జరిగింది. గోచి పెట్టుకొని ఒక ముసలాయన ఆ కొండ చుట్టూ తిరిగి వస్తున్నాడు. ఒక చోట ఆగాడు ఆయన. ఎందుకు ఆగాడంటే ఒక ఆమె, ఒక 80 ఏళ్ల వృద్ధురాలు అక్కడ నిలుచొని ఉంది. రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షి ఉంటుంది లోకం. వారు అడిగారు, అమ్మా ఎందుకు ఇక్కడ నిలుచున్నావు? ప్రతిరోజు వచ్చి ఇక్కడ నిలుచుంటున్నావు కదా, ఒక పిల్లవాడిని తీసుకొచ్చాను. ఆమె, నీకు తెలుసు కదా స్వామి అని అన్నది. కాదమ్మా, నీకు కళ్ళు లేవు కదా, ఎందుకు ఇక్కడ నిల్చుంటున్నావు? ఎవరి కోసం అంటే మీకోసమే స్వామి అన్నది. నీకు కళ్ళు లేవు కదా, ఎందుకు వస్తున్నావు అని అడిగితే, నాకు కళ్ళు లేవు, నిన్ను చూడలేను, నీకు కళ్ళు ఉన్నాయి, నీ చూపు నా మీద పడితే నా హృదయం చల్లబడుతుంది, నా బ్రతుకు బాగుపడుతుంది, అందుకే నేను వచ్చాను స్వామి అన్నది. రమణుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బిడ్డ వేదన చెందితే ఏ తల్లి హృదయమైనా కదిలి కన్నీటి కొనలు అవుతాయి కదా, అలా కన్నీటి బిందువులు జాలువారే. అలా మీదకు వెళ్ళాడు. చాలామంది భక్తులు క్యూలో ఉన్నారు. చింతా దీక్షితుల వారు ఎవరితను? చలంగారు కూడా చింతా దీక్షితుల వారితో ఉన్నారు. మనం పళ్ళు తీసుకెళ్దాం భగవాన్కి, నాకు ఇష్టం లేదన్నాడు ఆయన. కానీ వారికి పాద నమస్కారం చేసుకోవాలి, నేను చెయ్యనన్నాడు ఆయన. ఈలోగా మీద నుంచి భగవాన్ అలా వస్తున్నారు నడిచి. అందరూ ప్రక్కకు తప్పుకొని అలా నడిచి వస్తున్నటువంటి అష్టావక్ర మహర్షిలాగా ఉన్నటువంటి ఆ మహానుభావుణ్ణి, నిజమైన నేనుల లోపల అనుభవించు నేనైన అనుభూతితో ప్రకాశిస్తున్నటువంటి దీప్తివంతమై భాషిస్తున్నటువంటి ఆ రూపాన్ని చూసి అందరూ పులకాంకురం అయిపోయి తెలియకనే ముకులిత హస్తులై నమస్కరిస్తుంటే, అలా నడిచి వస్తున్నటువంటి ఆ గోచి పెట్టుకున్న గోచిరాయిని ఏ పేచి ఏ పూచి లేకుండా తనలో తాను మహానందాన్ని పొందుతున్నటువంటి చిన్న ఊతకర్రను పట్టుకొని అలా వస్తున్నటువంటి రమణ భగవాన్ని చూసి అందరూ పక్కకు తప్పుకుంటే, దీక్షితుల వారు అన్నారు చలంగారిని, మిత్రమా కొంచెం పక్కకు తప్పుకుంటే వారు వస్తున్నారు కదా అన్నారు. పర్వాలేదులే, ఆ మాత్రం సరిపోద్ది, ఆయన నడవడానికి త్రా ఉన్నాడు ఆయన. అలా భగవాన్ రమణ మహర్షి వచ్చారు. ఈ చలంగారు తప్పుకోలేదు కదా, పక్క నుంచి అలా వెళ్ళి 4 అడుగులు వేసి వెనక్కి తిరిగిలా చూశారు. సింహావలోకనంలా, అంటే సింహం గుహలో నుంచి బయటకు వచ్చి వెనక్కి ఒకసారి చూస్తుందట. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంటికి బాగా తాళం వేసేసి మళ్ళీ బయటకు వచ్చి కూడా చూస్తాం, సరిగ్గా తాళం వేసాం లేదని మళ్ళీ ఒకసారి లాగుతుంటాం మనం లాక్ని. అలా వెనక్కి ఒకసారి సింహావలోకనం చేసినట్టు ఇలా వెనక్కి రమణ మహర్షి ఇలా చూశారు ఒక్కసారి. ఎవరి వైపు అంటే చలం వైపు చూశారు.
చూసినప్పుడు ఏమనిపించలేదట, ఆయన చూసి అలా వెళ్ళిపోయిన తర్వాత అనిపించిందట, భగవాన్ నా మనస్సును జయించాడు అని. ఏం చూస్తే ఏం జరుగుతుంది? గాఢాంధకారంగా ఇప్పుడు చీకటి లోకమంతా అలుముకుని ఉంది కదా. ఈ చీకటిలో ఆదిత్య హృదయాలు చేసినా, యజ్ఞయాగాదులు చేసినా, మంత్రానుష్ఠానం చేసినా, ఎంత స్మరణ చేసినా, ఎన్ని కీర్తనలు పాడినా, ఎంత ధ్యానం చేసినా చీకటి పోదు కదా. తూర్పున ఒక బింబం ఉదయిస్తే చీకటి మొత్తం మటుమాయమైపోయి చిన్మయమైన జగత్తు ఈశ్వరీయంగా భాషించి ఒక నూతన శోభను చేకూరుస్తుంది కదా హృదయాన్ని. అది సూర్యోదయం. అందుకు మన లోపల ఉన్నటువంటి చీకటి పోవాలంటే, మన అన్వేషణ ఆగాలంటే, ఒక సత్యానుభవం కలగాలంటే, అక్షరాలలో ఏ సమాజం కోసమైతే ఒక జీవిత ఆనందాన్ని, ఒక జీవిత ఆదర్శాన్ని లోకానికి అందించే సంచలనాత్మకమైనటువంటి అక్షరాన్ని అక్షర దీపికలుగా లోకానికి అందించారు. చలం, అలాంటి చలం లోపల ఎలా ఉందంటే ఒక అన్వేషణ ఉంది, ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఇలా జరుగుతుంది కదా, దీనికి ఆధారమైనటువంటి తత్వం ఏమైనా ఉందా, సత్యం ఏమైనా ఉందా, నిజంగా భగవానుడు ఉన్నాడా, నిజమైన అన్నటువంటి ఒక ప్రశ్న, ఆ ప్రశ్న ఆగిపోయింది. ఒక ప్రశాంతత ఏర్పడింది. చీకటి పోయింది. సూర్యుడు ఉదయించగానే చీకటి మొత్తం, చీకటంతా సూర్యుడు కనిపించగానే కనుమరుగవుతుంది కదా చీకటి. రమణుడు చూపు పడగానే ఎక్కడో ఆ చూపు లోపలికి దిగింది. మీకు పోకిరి సినిమా చూసుంటారు, అద్భుతమైనటువంటి డైలాగ్. ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదని ఒక డైలాగ్ ఉంటుంది చూసారా. అలా రమణుడు చూపు బుల్లెట్లా లోపలికి దిగితే, గుండెలో ఉన్నటువంటి కవాటాలు తెరుచుకుంటే, ఆ కవాటాల లోపల ఉన్నటువంటి కమ్మని ప్రశాంతమైనటువంటి ఒక అనుభూతి కలిగింది. అది చలంగారు పొందినది. భగవాన్ దగ్గర, భగవాన్ సమక్షంలో, భగవాన్ చూపుల్లో చలంగారు పొందినటువంటి సంచలనాత్మకమైనటువంటి సత్యానుభవమైనటువంటి స్మృతి అది, భగవాన్ స్మృతి. చలంగారు రమణ భగవాన్ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను చూశారు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ రూపులు, వాళ్ళ కేకలు, భగవాను అక్కడ కూర్చొని సోఫాలో కూర్చోగానే మౌనంగా కళ్ళు మూసుకొని కునిగిపాట్లు పడుతున్న వాళ్ళని చూసి చలంగారికి చికాకేసింది. కానీ భగవాన్ని చూస్తుంటే ఏదో ఒక మౌన ముద్రాంకితమైన స్థితి అనుభవానికి వస్తుంది. ఇంటికి వెళ్ళటం జరిగింది. చలంగారి అమ్మాయి సౌరీష్ గారు అంటే అంటారు అమ్మాయి. సౌరీష్ గారు, వసంత గారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. చలంగారు వచ్చారు. భగవాన్ దర్శనానికి వెళ్ళారు కదా అరుణాచలం. ఏమి తెస్తారు, ఏం అనుభూతిని పంచుతారని. చాలా ఆశ్చర్యం ఏంటంటే, 2 పుస్తకాల ఆవిష్కరణ తర్వాత చలంగారి గురించి, స్త్రీ గురించి, పిల్లల కోసం ఆ పుస్తకాల గురించి మాట్లాడిన తర్వాత ప్రసాదం పెట్టారు. భగవాన్ స్మృతి నువ్వు మాట్లాడరా బాబు, నాకు లడ్డు పెట్టారు, అందరికీ లడ్డు పెట్టారు. అంటే మన బుద్ధి మన జీవన ప్రాసాదంలోకి సత్యానుభవం, సత్య జ్ఞానం అన్నటువంటి మన జీవన ప్రాసాదంలోకి ఆ జ్ఞాన కిరణం అన్న ప్రసాదం సోకకపోతే జీవితం ఎప్పుడు శోకమే ఉంటుంది. అందులో సందేహం లేదు. వెళ్ళేసరికి సౌరీష్ గారు తర్వాత వసంత వాళ్ళని అడిగారు, ఏమైనా గొప్ప అనుభవం అన్నారు. ఆయన ఏమిటి చెప్పారన్నారు. ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ శరీరము అనిత్యము, ఇవి శాశ్వతం కాదు. ఒక శాశ్వతమైనది ఒకటి ఉంది, దాన్ని ప్రశ్నించి తెలుసుకోవాలి. నేనెవరినో అన్న ప్రశ్నించి తెలుసుకోవాలని చలంగారు చెప్పారు. చలంగారు చెబుతుండగానే సౌరీషమ్మ గారికి ఒక అనుభవం కలిగింది. కానీ వాళ్ళ అబ్బాయి ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఉన్నారు, సౌరీష్ గారి బ్రదర్ వసంత్. మరి నేనెవరైనా ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్న నేను దగ్గరకు తీసుకువెళ్ళాలి కదా, ఎందుకు తీసుకువెళ్ళడం లేదని అడిగాడు ఆయన. నాకు అన్నం పెట్టారు, నేను అన్నం తింటే నాకు ఆకలి తీరాలి కదా, తీరలేదంటే ఏదో రోగం ఉంది కదా, నేను ఆహారం స్వీకరిస్తే జీర్ణం కావాలి, జీర్ణం కాలేదంటే వదల కోసం వ్యాధి ఏదో ఉన్నట్లు కదా, ప్రాబ్లం గట్టాలు తెలియనట్లే కదా. మరి నేనెవడని ప్రశ్నించుకుంటే ఈ శరీరం నేను కాదు, లోపల ఉన్న చైతన్యమైనటువంటి మంగళకరమైనటువంటి అపురూపమైన చోదనాశక్తిని కలుగు చేసి మేధోగర్భాన తేజోవంతమైనటువంటి విజ్ఞానాన్ని అందించినటువంటి ఆ మహాసత్వము అది నేనైతే నాకు అనుభవానికి రాలేదే ప్రశ్నించుకుంటేని అడిగాను. కానీ సౌగారికి అలా చెప్పగానే అనుభవం వచ్చింది. భగవాన్ గురించి చలంగారు, సౌరీష్ గారు ఇద్దరు కూడా ధ్యాన నిమగ్నులే గారు. ప్రతిరోజు ధ్యానం చేసుకునేవాళ్ళు. అంటే అక్షరాలతో సంచలనాత్మకంగా సమాజాన్ని మేల్కొల్పిన చలంగారు అక్షర పరబ్రహ్మను దర్శించుకునే భాగ్యం దక్కిందంటే, ఏదైతే నిజ నేనుగా ఉన్నదో, ఇంతమంది నేనులుగా ఏదున్నదో పద్మాగారి ద్వారా కానీ, సాంబశివరావు గారి ద్వారా కానీ, అమరావతి పబ్లికేషన్ శివప్రసాద్ గారి ద్వారా కానీ, ఇప్పుడు రాజుగారు రంజిలేటట్లు రాజుగారి ద్వారా కానీ, ఇంతమంది ద్వారా మాట్లాడించినటువంటి ఈ మెత్తని మేధోగర్భంలో ఏ చైతన్య శక్తి అయితే తేజస్సుగా ఉన్నదో, విజ్ఞానంగా ఉన్నదో, జ్ఞానంగా ఉన్నదో, ప్రజ్ఞానంగా ఉన్నదో, అనుభవంగా ఉన్నదో, తెలివిగా ఉన్నదో, ఆ తెలివికి మూలమైనటువంటి, ఆ విజ్ఞానానికి మూలమైన, ఆ ప్రజ్ఞకు మూలమైనటువంటి ఆ మహాతత్వానికి వేదాంతులు ఆత్మ అన్నారు. రమణ మహర్షి దానికి అందంగా నేను అని పేరు పెట్టారు. నేనెవరో తెలుసుకున్నాను. ఆ నేనుని సర్వత్రా చూశాడు ఆయన. ఆ నేనుని సర్వత్రా అనుభవించాడు.
అలాంటి అనుభవాన్ని తన కూతురు అందుకుంది. అలాంటి అనుభవం వైపు చలంగారు అడుగులు వేశారు. చలంగారు ఇన్ని చెప్పిన చలం ఎంత గొప్పగా అంటే, గీతాంజలి అనువాదం ఎలా ఉంటుందంటే, ఒక 100 గురాల పువ్వు ఇలా వికసిస్తే దాంట్లో పసుపు రంగు ఉండి కుంకుమ బొట్టు పుణ్యస్త్రీకి పెట్టినట్లు అలా ఉండి దాంట్లో నుంచి పరిమళం వచ్చినట్లు చలంగారు గీతాంజలి ఏదైతే ఇంగ్లీషు గీతాంజలిని తెలుగు అనువాదం చేస్తే మన తేనెల తెలుగు నద్య మరింత మాధుర్యాన్ని తీసుకొచ్చారు చలం గీతాంజలి. ఠాగూర్ గీతాంజలి, కానీ చలం గీతాంజలి అంటారు, అంత మధురంగా ఉంటుంది. నాకు చలం అక్షరాలని పరిచయం చేసినటువంటి గురుప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన నాడుల్లో నింపుకున్నాడు చలం యొక్క అక్షరాలని. అటువంటి గురుప్రసాద్ గారు నాకు చలం గారి యొక్క అక్షరాలను పరిచయం చేశారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. గురుప్రసాద్ గారు ఇప్పుడు రూపం లేదు, కానీ ఆయన మళ్ళా జన్మ ఒకవేళ ఉంటే చలం పుస్తకాలు చదవడానికి గురుప్రసాద్ గారు పడతారు, అందులో సందేహం లేదు. అంత భక్తుడైన దేవుడికి భక్తులు ఉంటారు. అంటే రామకృష్ణ పరమహంస భవతారిని కాళీమాతగా భక్తుడైనట్లు చలంగారు అక్షరాలకి ఈ లోకంలో ఎవరైనా ఒక సాహిత్య అక్షరాలకి భక్తులు ఎవరైనా ఉన్నారంటే గురుప్రసాద్ గారు. ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి హృదయపూర్వకంగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ చలంగారు చెప్పారు, తాను విన్నవి కన్నవి పోతనా మార్చడి విన్నంత కన్నంత విభుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరదు అన్నట్లు కొన్ని అనుభవాలు తెలియజేద్దాం. ఏమిటి అంటే, భగవాన్ అలా సోఫాలో కూర్చునేటప్పుడు ఒకరు అడిగారట, ఈశ్వరుడు నిరాకారుడు కదా, ఈ విగ్రహారాధన దేనికి అని. ఈశ్వరుడు నిరాకారుడు కదా, కనిపించడు కదా, నిరాకారుడు ఈ విగ్రహారాధన దేనికి, ఇది మూఢనమ్మకం కాదని భగవాన్ అడిగితే చలంగారు చెప్పిన విషయాన్ని భగవాన్ ఏమన్నారంటే, అసలు విగ్రహారాధన చెయ్యనిది ఎవరు, నువ్వు కూడా చేస్తున్నావన్నారు ఆయన. ఎందుకంటే ఉదయం లేవగానే నీళ్లు తాగుతున్నాం, పళ్ళు తోముతున్నాం, కదే విగ్రహాలు కదా శరీరాలు. అందుకు శరీరానికి స్నానం చేస్తున్నాం, మంచి బట్టలు కొడుతున్నాం, మంచి ఆహారాన్ని పెడుతున్నాం, ఇతరులను గౌరవిస్తున్నాం, అధికారిని గౌరవిస్తున్నాం, పిల్లవాడు ఉన్నాడు తల్లిదండ్రులను గౌరవిస్తాడు, ఉపాధ్యాయుని విద్యార్థులు గౌరవిస్తారు. ఒకరినొకరు గౌరవించుకుంటున్నారంటే వ్యక్తుల్ని గౌరవించడమే, ఆత్మీయంగా పలకరించడం కూడా కదిలే విగ్రహాలకు ఆరాధన చేసినట్లు కదా, విగ్రహారాధన చెయ్యింది ఎవరు, నువ్వు కూడా చేస్తున్నావు అన్నారు భగవాన్. సభకు అమ్మ సభాసారథ అధ్యక్షులు వారు నాకు సమయం చెప్పలేదు, అంత ఎక్కువ వద్దులేండి, సభ చాలా సమయం అయింది, 5 నిమిషాలు చెప్పి. ఇంకొక సందర్భం అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి చీమ చిట్టుకోమంటే నిద్ర పట్టదు. రమణాశ్రమంలో ఒక కుక్క బాగా అరిచి అర్ధరాత్రి నుంచి అరవడమే ప్రారంభించిన నిద్ర పట్టలేదు. భగవాన్ దగ్గరకు వచ్చి, రాత్రి అంతా కుక్క మురిగింది, నాకు నిద్ర పట్టలేదు, ఆ కుక్కను ఎక్కడో బయటకు పంపించాలి కొట్టేసి అన్నారు. భగవాన్ అన్నారు, కుక్కేమీ మొరగలేదే అరవలేదే అన్నారట. అవును భగవాన్ అరిచిందని మిగతా వాళ్ళు కూడా సాక్ష్యంగా చెప్పారు, తలలు ఊపారు. ఇతను కూడా అవునవును మురిగింది బాగా అన్నారు. భగవాన్ చెప్పారు, అది మురిగిందన్న విషయం మనస్సు పెట్టుకుంది, మురిగింది కుక్క కాదు నీ మనస్సు అన్నారు భగవాన్. మురిగింది కుక్క కాదు నీ మనస్సు అన్నారు. ఒక పాప వెళ్ళి భగవాన్ని ఇలా భగవాన్ అంటే భగవాన్ తాత నన్ను ముట్టుకోవా అని అడిగింది. రమణ మహర్షి అలా తాకారు ఆ పిల్లని. తాత నా శరీరాన్ని తాకావు కానీ నన్ను తాకలేదు కదా అన్నది. అంటే నేనెవడో తెలుసుకోమన్నాడు కదా, ఈ శరీరం నేను కదా, అది నేను కదా, మృత్యానుభవం కదా, సకలేంద్రియ సంచలనం అణిగినా లోపల నేనన్న స్ఫురణ ఉంది, అది నేను కానీ ఈ మిథ్యా నేను కాదు అన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని లోకానికి వదిలినటువంటి కరోనా విడిచిపెట్టినట్లు కరోనా చేత నేనెవడో తెలుసుకున్న బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టిన వాడు రమణ మహర్షి. అందుకు నా శరీరాన్ని ముట్టుకున్నావు కానీ నన్ను ముట్టుకోలేదు రమణ తాత అంటే రమణ మహర్షి చెప్పారమ్మా, శరీరం కూడా ఆత్మే అని నీకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలో నా దగ్గర మాటలు లేవమ్మా అన్నారు. అంటే ఆత్మ యొక్క ఆవిష్కరణే కదా శరీరం కూడా, విత్తనం యొక్క ఆవిష్కరణే కదా వృక్షం కూడా, విత్తనం యొక్క ఆవిష్కరణే కదా మహావృక్షం కూడా. అందుకే 2వ తరగతిలో ఉక్తలేఖనం కాపీ రైటింగ్లో టీచర్స్కి తెలుస్తుంది, మర్రి విత్తి ఎంత దాని చెట్టు ఎంత అంటారు. ఆ మహా చైతన్యం యొక్క ఆవిష్కరణే మనం అందరం కూడా. ఒక్కొక్కరు కదిలే పూల మొక్కల, ఒక్కొక్కరిది ఒక్కొక్క భావం, ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం. కానీ ఇవన్నీ మనస్తత్వాలు కలిపి మల్లెలహారంలో ఉండగలగాలి, పరిమళించాలి. అంటే మంచి అన్నది నేనైతే ఆ మాల నేనవుతానే గురజాడవారు అన్నట్లు ఆ మాల మనం కావాలి, పరిమళాల మాల మనం కావాలి, పరిమళాల సుమాల మనం కావాలి, సుమభావాల మాల మనం కావాలి. ఇక్కడ విషయానికి వద్దాం మనం. ఒకసారి
చలంగారు చక్రాల కుర్చీకి పరిమితం అయిపోయారు. ఎప్పటికో ఒకప్పుడు శరీరం వదలక తప్పదు కదా, సత్యం కదా. ఒకటే మనకు తెలుసు, పుట్టామో మనకు తెలుసు, ఎప్పుడు పుట్టామో మనకు తెలుసు, కానీ ఎప్పుడు పోతామో ఆ డేటు మనకు తెలియదు. మనం ఎప్పుడు పుట్టామో మన వాళ్ళు చెప్పారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ మనకు తెలియదు. ఈ పుట్టుకు చావుకు మధ్యలో జీవితాన్ని ఎంత రాగరంజితంగా, ఎంత అనురాగంగా, ఎంత ఆత్మీయంగా, ఎంత ఆనందంగా అనుభవించామన్నదే ఆధ్యాత్మికత. అందుకే రమణ మహర్షి రాయి మీద అలా కూర్చుంటే ఆయనకి చేతికి వ్రణమై క్యాన్సర్ వచ్చి అలా కూర్చుంటే చీము కారుతుంటే కూర్చొని అడిగారు, భగవాన్ చేతికి కురిపోయింది కదా ఎండలో కూర్చున్నారంటే భగవాన్ నవ్వుతూ అంటున్నాడు, చక్రవర్తి భుజానికి ధరించినటువంటి భుజకీర్తిలాగా ఉంది కదా ఈ పుండు నా దండకంటాడు ఆయన. అంటే గాయంలో నుంచి కూడా గేయాన్ని పలకగలిగినటువంటి వేణువు లాంటి జీవితం రమణుడిది. అలాంటి రమణ మహర్షి చక్రాల కుర్చీకి పరిమితం అయిపోతే చెల్లెలిమూడమ్మ గారు అరుణాచలం వచ్చి చలంగారిని బిడ్డని హత్తుకున్న తల్లిలాగా గుండెలకు హత్తుకొని చలంగారికి వస్త్రాలు వేసి అక్షరా పరిమళాలని లోకానికి అందించినటువంటి బంగారు ఇదిగో నీకని ఒక మల్లెపూల మాలిక చలంగారికి ఇచ్చింది ఆ అమ్మ. గుండెలకు హత్తుకుంది, కన్నీలను ఆనంద బాష్పాలను తన పయ్యలతో తుడిచింది. అలా వెళ్ళింది చలంగారు ప్రభుత్వం రాశారు. గురుప్రసాద్ గారు నాకు చూపించారు, నేను చదివాను కూడా. ప్రభు, నువ్వు ఎన్ని మార్లు ఎన్ని విధాల మేల్కొల్పినా కన్ను తెరవని నా అజ్ఞానానికి చింతిస్తున్నాను. ఏదో ఒక రోజు నా అహంకారాన్ని నీ పాదాల చెంత ఉంచుతాను, ఇక నీ ఇచ్చ అన్నారు. ఎన్ని రూపాలుగా, ఎన్ని విధాలుగా. కదలక నీ ఉన్నావు, నా కథ గనకున్నావు, మనసు మాయ జాలము నా మసలు చుంటి మహదేవ, చీకటాయ నా కథరా నన్ను నడుపుమా నీ వెలుగు బాటలో, ఇంత జాగు చేయబోకురా జగదీశ సొంత జాలి చూపి బ్రోవరా. అలా అన్నట్లు కదలక ఉన్నటువంటి స్థితి అయింది, నిరంతరం కదులుతున్న స్థితి మనది. కదులుతున్న స్థితిలో నుంచి ఆ చైతన్యాన్ని గుర్తించి జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత అన్న భావాన్ని మన హృదయానికి హత్తుకుంటూ చలం అక్షరాలు ఎప్పుడు అలా ఒక్కసారి మనం మన కళ్ళతో చూసామంటే ఏ వాక్యాన్ని చదివినా మనస్సులో ఉన్న వ్యాకులత తొలగించినటువంటి మనోవైకల్యానికి మందు చలం సాహిత్యం. అది చదివితే చాలా గొప్పది. అందుకు చలంగారి దగ్గరికి మధ్యాహ్న భోజన సమయంలో బెల్ల కొట్టారు, అందరూ భోజనానికి అందరూ వెళుతున్నారు. చలంగారి స్వానుభవం కూడా వెళ్ళేటప్పుడు భగవాన్ వస్తారని చూస్తున్నారు. అందరూ సహపంక్తి అందరూ కూర్చున్నారు వరుసగా. భగవాన్ అలా భోజనాలు అవుతున్నాయి. అటు వెళుతున్న వ్యక్తి వెనక్కి ఇలా వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చారు. గుమ్మం దగ్గర ఒక పేదవాడు కట్టెలు కొట్టి అవి అమ్ముకొని బతికినటువంటి ఒక పేదవాడు నిల్చొని ఉన్నాడు. భగవాన్ అలా వెళ్ళి ఆనంద పరవశుడైపోయి బిడ్డను చూసిన తల్లిలా ఆనందపడుతూ తెచ్చావా అన్నారు. మన ఫ్రెండ్ మిలిటరీలో పనిచేస్తే వాడు నువ్వు తెచ్చావా అని అడుగుతారు కదా మందు, అలా తెచ్చావా అని అడిగారు. తెచ్చానన్నాడు. కానీ స్వామి ఎంతమంది పెద్దవాళ్ళు, లేదు నాకు ఇచ్చే అంటారు. ఈలోగా రమణ భక్తులు మాధవస్వామి వాళ్ళు వచ్చి, స్వామి ఏమిటి ఇలా, వాడే మట్టి ముద్దలు ఏదో తెచ్చాడన్నారు. అప్పుడు చెప్పారు, ఎవరు నన్ను ఆదరించినప్పుడు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఆ అంబల్ని ఇచ్చినటువంటి ఆ వ్యక్తి తీసుకొచ్చాడు. మీరు పెట్టిన అమృతాన్నం కంటే ఆయన అంబలి నాకు ఆనందాన్ని ఇస్తుంది, నేను స్వీకరిస్తాను తీసుకుని అలా మట్టి ముంతను తీసుకొని ఆ రాగి జావని గడ్డగడ్డ తాగారు రమణుడు. మనమైతే అన్నీ చూస్తాం, జాతులు నీతులు కులాలు అన్నీ చూస్తాం. జాతి నీతులు లేనిది అది జన్మ కర్మలు కానిది, వీతరాగులకెన్నడును బహు విదితమైతానున్నది, పాతకంబులు పాపి ప్రోచడి పరమ గురువర కరుణది. అది రమణ గురుని యొక్క కరుణ. అంటే లోపల సత్యానుభవం పొందిన వాడికి సమం సర్వేషు భూతేషు అనుభవం కలుగుతుందని తెలియజేస్తూ అధ్యక్షుల వారు నిలుచోక ముందే మైక్ ఇవ్వడం ధర్మం కనుక వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సభకు నమస్సమాలు తెలియజేస్తూ నాకు అనిపిస్తుంది మీరందరింత మౌనంగా ఉన్నారంటే చలం ఎందుకు అరుణాచలం వెళ్ళాడన్నటువంటి సత్యాన్వేషణలో మీరు మౌనాన్ని పొందారని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. స్వస్తి.